ఈనాడులో ఒక ఆర్టికల్ వచ్చింది విత్ క్రెడాయి ప్రెసిడెంట్. సో ఈనాడు అంటే కరెంట్ హైదరాబాద్ మార్కెట్ ట్రెండ్ మీద కొన్ని క్వశ్చన్స్తో వెళ్ళారు. సో దే ఆర్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్. సో అది ఏంటనేది ఒకసారి క్వశ్చన్ బై క్వశ్చన్ విల్ గో. బయర్స్ ఆర్ ఇన్ వెయిట్ అండ్ వాచ్ మోడ్. సో ప్రైజెస్ విల్ ఫర్దర్ రెడ్యూస్ అనేది క్వశ్చన్. అంటే బయర్స్ ఇంకా కూడా జస్ట్ వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉన్నారు. ఇంకా తగ్గుతాయేమో, రైట్ ఆపర్చునిటీ ఇంకా వస్తుందేమో. ఎండ్ యూస్ కోసం, ఎస్పెషల్గా ఎండ్ యూస్ కోసం చూసేవాళ్ళు, అంటే ఈ హౌజెస్కి ఈఎంఐ కట్టేసి ఇంకా 20 years అట్లా ఈఎంఐ పే చేయాల్సి వస్తుంది కాబట్టి ఇంకొంచెం బెటర్ ప్రైస్లో వస్తే తీసుకోవచ్చు కదా అనే దాంతో వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉన్నారు కదా. ఇంకా ప్రైసెస్ తగ్గుతాయనేది వెరీ గుడ్ క్వశ్చన్. సో క్వశ్చన్కి వీళ్ళ నుంచి ఆన్సర్ ఎలా వచ్చిందంటే, జనరల్గా మార్కెట్ బాగున్నప్పుడు పీపుల్ విల్ రష్, అంటే చాలా ఫాస్ట్గా వచ్చి కొనుక్కుందాం, ఇంకా పెరుగుతాయేమో అని చెప్పి. బట్ ఈ టైంలో ఇంకా తగ్గుతాయేమో అని వెయిట్ చేస్తారు. కానీ ఒక రైట్ ఎండ్ యూజరు ఇదే టైంలో దీన్ని ఆపర్చునిటీగా తీసుకొని, అంటే లెట్ అస్ నాట్ వరీ అబౌట్ ద బ్రోచర్ ప్రైజెస్. సో బ్రోచర్ ప్రైజు ఎలా ఉన్నా సరే వెళ్ళి కూర్చొని రైట్ పర్సన్తో నెగోషియేట్ చేసి, కుదిరితే మేనేజ్మెంట్తో నెగోషియేట్ చేసి బెటర్ ప్రైస్ తీసుకున్నవాడు ఈ టైంలో స్మార్ట్ పర్సన్ అనేది వీళ్ళు చెప్తున్నారు. ఈవెన్ ఐ వుడ్ ఆల్సో సే ద సేమ్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, అక్రాస్ ద ఇండియా ఎలా ఉంది మార్కెట్ హైదరాబాద్, అక్రాస్ ఇండియా కంపేర్ టు హైదరాబాద్. బెంగళూరు చూసుకున్న, ముంబై, ఢిల్లీ ఏ మార్కెట్లో అంటే కన్సిస్టెంట్ మార్కెట్ అనేది ఇప్పుడు ఉంది. కోవిడ్ తర్వాత కూడా చాలా, అంటే కోవిడ్ అప్పుడు కొంచెం అటు ఇటుగా అయినా సరే తర్వాత మార్కెట్స్ అన్నీ పికప్ అయిపోయినాయి. బట్ ఎట్ ద మూమెంట్ హైదరాబాద్లో అయితే కొంచెం డల్గా ఉంది. బట్ ఈజ్ ఎ టెంపరీ పీరియడ్. ఇట్ విల్ గో త్రూ, ఇట్ హ్యాస్ టు గో త్రూ దిస్ పీరియడ్ బికాజ్ కంటిన్యూస్గా పెరిగినా కూడా కొనడానికి అఫోర్డబిలిటీ ఉండదు కాబట్టి కొంచెం స్టాగ్నెంట్ అయితేనే బెటర్ అనేది ఒపీనియన్. నెక్స్ట్ వచ్చేసి, వై హైదరాబాద్ ఆర్ఈ మార్కెట్ ఈజ్ డల్ వెన్ కంపేర్ టు ద అదర్ సిటీస్. అంటే అన్ని సిటీస్ లాగానే మనది కూడా మెట్రోపాలిటన్ సిటీ, మనకు మెట్రో ఉంది, అన్నీ ఉన్నాయి కదా, మరి ఎందుకు డల్గా ఉంది అనే దానికి ఆన్సర్ ఏంటంటే మనకి లాస్ట్ 9 yearsలో వచ్చిన ఆన్సర్. లాస్ట్ 9 yearsలో మార్కెట్ హ్యాస్ ఆల్రెడీ రీచ్డ్ ఇట్స్ పీక్. సో మార్కెట్ హైదరాబాద్ చాలా తక్కువ ఉండేది 2014-15 టైంలో. సో మళ్ళీ 16 నుంచి పాజిటివ్గా పీక్ అనేది ఉంది, కర్వేలో పాజిటివ్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అనేది ఉంది. అండ్ పెరగడం వల్ల చాలామంది అవుట్ సైడ్ బిల్డర్స్ వచ్చి ల్యాండ్స్ కొనడము, టూ మెనీ ప్రాజెక్ట్స్ అవ్వడం, టూ మచ్ ఇన్వెంటరీ రావడము, ఈ ల్యాండ్ రేట్స్ పెరగడం వల్ల ఏమైపోయిందంటే డౌన్ ట్రెండ్ అనేది 1 year బిఫోర్ ఎలక్షన్స్ ముందే స్టార్ట్ అయిందని చెప్తున్నారు. అండ్ ఆఫ్టర్ ద ఎలక్షన్స్ మీకు చూసుకుంటే అసెంబ్లీ ఎలక్షన్స్ ఒకసారి వచ్చాయి, ఆంధ్ర ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్ అని చెప్పేసి ఇవన్నీ వాటి వల్ల స్లో అయింది. తర్వాత గవర్నమెంట్ చేంజ్ అయింది. సో గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు న్యాచురల్గా కూడా స్టాగ్నెంట్స్ అనేది ఉంటుంది. బికాజ్ అన్నీ కూడా వర్క్స్ అన్నీ ఆగిపోతాయి, డెసిషన్స్ పెండింగ్లో పడతాయి, స్ట్రీమ్ లైన్ టైం పడుతుంది. ఇంకా సూన్ ఆఫ్టర్ దట్ హైడ్రా వచ్చింది. హైడ్రా డిమాలిషన్స్, హైడ్రా పర్పస్ ఈజ్ గుడ్ బట్ ద అప్రోచ్ ఈజ్ రాంగ్ అనేది ప్రూవ్ అయింది. సో ఇప్పుడు అట్లీస్ట్ హైడ్రా ఒక నోటీస్ వాళ్ళు ముందుకు వచ్చి, ఇది కాదు మా ఇంటెన్షన్ కూల్చడం కాదు, అవర్ ఇంటెన్షన్ ఈజ్ ఓన్లీ ద ఇల్లీగల్ స్ట్రక్చర్స్ని, అంటే అది కూడా కట్టిన వాటిని మేము టచ్ చేయమని కూడా చెప్పారు, కొత్త వాటిని ఆపుతామన్నారు. కాబట్టి నౌ మార్కెట్ ఈజ్ గోయింగ్ ఇన్ ఎ లిటిల్ పాజిటివ్ డైరెక్షన్. సో నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది క్వశ్చన్ నెంబర్ 4. సో వాళ్ళు చెప్పడం ఏంటంటే, కొన్ని రోజులు డల్గా ఉంటుంది బట్ ఇట్ విల్ పికప్ ఓవర్ ద టైమ్. సో లాంగ్ టర్మ్లో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది బాగుంటుంది అనేది చెప్తున్నారు. కొంచెం ఈ నెగిటివ్ సెంటిమెంట్ ఒకటి మార్కెట్లో ఏంటంటే పడిపోయింది అన్నప్పుడు ఇంకెక్కువ సెంటిమెంటుతో కొనరు జనాలు. సో అదొకటి, ప్లస్ ఈ హైడ్రా ఒకటి, పర్మిషన్స్ రాకపోవడము, మనకి హెచ్ఎండిఏలో కూడా స్టాఫ్ అంతా మారిపోవడము, కొత్త గవర్నమెంట్ రావడము, కొన్ని పర్మిషన్స్ పాత ఫైల్స్ అన్నీ ఆపేయడం, హై రైజెస్ పర్మిషన్స్ ఆపడం, వీటన్నిటి వల్ల కూడా కొంచెం నెగిటివిటీ అనేది మార్కెట్లో బిల్డ్ అయింది. సో దానివల్ల మనకి ఇప్పటివరకు ఆగింది. బట్ ఇక్కడ నుంచి చేసే అప్రోచెస్ లైక్ మ్యూసి బ్యూటిఫికేషన్ కావచ్చు, రీజనల్ రింగ్ రోడ్డు మార్కింగ్ అయిపోయింది, మెట్రో ఫేజ్ 2 కూడా సెంట్రల్కి అప్రూవల్కి వెళ్ళిపోయింది, 4th సిటీలో కూడా ఒక 2 కంపెనీస్ స్టార్ట్ అవుతున్నాయి, దానికి రోడ్డు రావిరియాల నుంచి చేస్తున్నారు. సో ఇవన్నీ పాజిటివ్ ట్రెండ్స్ ఉండడం వల్ల మళ్ళీ మార్కెట్ అనేది ఖచ్చితంగా పికప్ అవుతుంది అనేది వీళ్ళ ఒపీనియన్. అండ్ లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అది అందరూ అనుకునేదే, చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ ఫైనల్ క్వశ్చన్ ఈజ్, వై రియల్ ఎస్టేట్, అంటే రియల్ ఎస్టేట్లోనే పెట్టడం అనేది బెస్ట్ అనేది అందరూ అంటారు. హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ అనేది క్వశ్చన్. సో ఆబ్వియస్గా ఇది అందరికీ తెలిసిందే, అంటే ల్యాండ్ అనేది చాలా తక్కువ ఉంటుంది అండ్ పాపులేషన్ అనేది పెరుగుకుంటూ పోతుంది.
ఈవెన్ మనకి మ్యూచువల్ ఫండ్స్ చూసుకున్న, ఎస్ఐపి చూసుకున్న, స్టాక్ మార్కెట్లు, ట్రేడింగ్ కాదు నేను చెప్పేది, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ట్రేడింగ్. ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఏదైతే ఉందో అక్కడ కూడా మనకి పాజిటివ్గానే ఉంది. లాస్ట్ 4-5 ఇయర్స్లో చూసుకుంటే మంచి రిటర్న్సే వచ్చాయి. కానీ స్టాక్ మార్కెట్ ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు. సో అందుకనే అందరూ ఏం చేస్తారు, లిమిటెడ్ అమౌంట్, ఒక 5 lakhs, 10 lakhs అప్ టు 15 lakhs వరకే స్టాక్స్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. వెరాజ్ గోల్డ్ అయితే మ్యాక్సిమం 1 kg 2 kg. సో బట్ ల్యాండ్లో అన్లిమిటెడ్గా ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఎందుకు అని అంటే ల్యాండ్ మన కళ్ళ ముందే ఉంటుంది, ప్లస్ అంత ఫాస్ట్గా రియాక్షన్ ఉండదు. ఇప్పుడు ఏదైనా జరిగిందనుకోండి, అక్రాస్ వరల్డ్ ఏదైనా జరిగినా స్టాక్ మార్కెట్స్ పడిపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటే మన మైండ్ డిస్టర్బ్ అయిపోయి ఎగ్జిట్ అయిపోతూ ఉంటాం దాంట్లోంచి. బట్ ల్యాండ్లో అంత ఈజీగా ఎగ్జిట్ అవ్వలేము. సో ల్యాండ్ అనేది ఎంట్రీ కష్టమే, ఎంట్రీ కొంచెం ఈజీగా ఉండొచ్చు, బట్ ఎగ్జిట్ ఈజ్ వెరీ టఫ్. సో ఎగ్జిట్ అనేది చాలా కష్టం ల్యాండ్స్లో. దానివల్ల ఏమైంది, అమ్మలేక అప్పుడు వచ్చిన ప్రాబ్లము మనం అమ్ముదాం అనుకుంటాం మనకు వచ్చిన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్కి. బట్ ఇది అమ్మేలోపే ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లం కావచ్చు, ఆ టెంపరీగా ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనేది రావచ్చు మనకి, త్రూ ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ, ఇంకెలాగైనా. సో అలా మనం అమ్ముకోలేక కూడా ఆ ప్రాపర్టీ మిగిలిపోయి తర్వాత రేటు పెరిగిన రోజులు కూడా ఉన్నాయి. సో ఇన్ దట్ వే ల్యాండ్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ అనేది ఒపీనియన్. ఈవెన్ ఇన్ మై కేస్ ఆల్సో అవర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ద స్టాక్ మార్కెట్, వీ డూ ఇన్వెస్ట్ ఇన్ స్టాక్ మార్కెట్, ఎస్ఐపి, మ్యూచువల్ ఫండ్, గోల్డ్. సో అన్నిట్లో ఉంది. బట్ కంపేర్ టు ద రియల్ ఎస్టేట్లోనే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఉన్నాయి. సో ఆల్వేస్ రియల్ ఎస్టేట్ ఈజ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది వీళ్ళు చెప్పారు. So EV question and answers. I've also updated in Twitter in English, so you can go through and check. So this is the update. Thank you guys.